పైన దేవుడు ప్రజలు గమనిస్తున్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డిపై తాము ఎప్పుడూ తప్పుడు కేసులు పెట్టించలేదు అని సోమిరెడ్డి అన్నారు. మేము అధికారంలో ఉన్న కాకాని మనుషులు మా వారిపై కత్తులతో దాడి చేస్తున్నారు. కాకాని నాకు ఇతర దేశాల్లో 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయని తప్పుడు డాక్యుమెంట్స్ సృష్టించారు. తప్పులు చేయమన్నా కాకాని బెయిల్పై బయట తిరిగే ఆయన్ను నమ్మి తప్పులు చేసేవారు జైల్లో గడుపుతున్నారు అని అన్నారు. ఏదేమైనా న్యాయస్థానాలు ఉన్నాయి. ఆ పైన భగవంతుడు ఉన్నాడు, ప్రజలు గమనిస్తున్నారు. నేనుగా ఒక్క తప్పుడు కేసు పెట్టిను, నేనుగా అటువంటి దుర్మార్గాలకు పాల్పడను. అందుకని అంత గమనిస్తున్నారు ప్రజలు. ఫోటో స్టూడియోలో ఈయనకి అందించిన వాళ్ళు జైలు, ఈయన మాత్రం బెయిలు, సుప్రీంకోర్టులో బెయిలు. ఈయన కేసులు అంతే అట్లే ఉంటాయి. మళ్ళీ ఇంకో 4 కేసులు ఉన్నాయి, అవి కూడా కల్తీ మద్యం. వాటిల్లో కూడా ఈయనకి కల్తీ మద్యం సరఫరా చేసిన వాళ్ళు జైలుకి పోవటం, జైల్లో చచ్చిపోవటం, ఈయన మాత్రం బెయిల్ తీసుకొని బయటది. ఇవన్నీ జరుగుతుండే.